జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా చూసుకుంటే ఒక గ్రామ పర్యటన అంటే తన కార్యకర్త చనిపోయాడని పర్యటనకు వెళ్ళారు. అక్కడ పోలీసుల గురించి ముఖ్యంగా మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ మిమ్మల్ని తీసుకొచ్చి బట్టలు కూడా తీసుకొచ్చి కొడతాను, మిమ్మల్ని చట్టం ముందు నిలబెడతాను, చంద్రబాబు నాయుడు తుత్తుల కింద పనిచేస్తున్నారని చెప్పి ముఖ్యంగా ఏపీ పోలీసు ఎవరైతే కీలకమైన అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా దుర్భాషలు ఆడడం జరిగింది. ఎలా అనిపిస్తుంది సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఇలా మాట్లాడడం అనేది? ఒక మాజీ ముఖ్యమంత్రి నోటి వెంట ఇలాంటి మాటలు రాకూడదు అసలు. ఎందుకంటే పోలీసు వ్యవస్థ అంటే ఏంటి? మనల్ని మన సమాజాన్ని కాపాడేటటువంటి వ్యవస్థ. అందులోని ప్రజలు ఎవరైనా తప్పు చేసి మాట్లాడినా అదే రకంగా చెల్లుతుంది. కానీ రాజకీయ నాయకులు ఒక్కరోజు రాజకీయ నాయకుడు ఇంటి దగ్గర పోలీసు వాడు లేకపోతే ఎవరి బ్రతుకు ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. కాబట్టి సమాజంలో పోలీస్ డిపార్ట్మెంట్ని తక్కువగా చేసి చూపించి ఎవరైనా చేసే సరే తప్పు చేసినట్లే. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంటు సమాజ హితం కోసం, సమాజాన్ని బాగుపరచడంలో, సమాజాన్ని సక్రమ మార్గంలో పెట్టడంలో పోలీస్ డిపార్ట్మెంట్ది ప్రముఖ పాత్ర. అలాంటి డిపార్ట్మెంట్ని ఉచ్చనీచాలు లేకుండా మీ బట్టలు ఉడదీస్తా, మిమ్మల్ని అది చేస్తా ఇది చేస్తా అని మాట్లాడడం ఎంతవరకు కరెక్టు జగన్మోహన్ రెడ్డి గారు? వాస్తవంగా నువ్వు వెళ్ళిన కార్యక్రమం ఏంటి? అక్కడ ఒక వ్యక్తి ఏ గొడవల కారణంగా చనిపోతే ఆ వ్యక్తిని పరామర్శించడానికి వెళ్ళి ₹1 కూడా సాయం చేయకుండా, సరే నువ్వు విమర్శిస్తావు కాబట్టి చంద్రబాబు నాయుడునో పవన్ కళ్యాణ్ విమర్శించుకో, పోలీస్ డిపార్ట్మెంట్ నీకేం చేసింది? పోలీస్ డిపార్ట్మెంట్ లేకుండా నువ్వు మనుగడ సాగించగలవా? ఒక్కరోజు బయటకు రా పోలీస్ డిపార్ట్మెంట్ లేకుండా. గత 5 ఏళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అదే పోలీసులు పనిచేశారు కదా, మరి అప్పుడు వాళ్ళ వ్యవహార శైలి అర్థం కాలేదు. అర్థం కాలేదు. పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది. పోలీసులు ఒకసారి కొన్నెర చేస్తే వాళ్ళ జీవితాలు ఏమైతాయో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇష్టానురీతిగా ప్రముఖులు ఎవరైనా సరే, పెద్దవాళ్ళు ఎవరైనా సరే పోలీస్ డిపార్ట్మెంట్ని తక్కువ చేసి చూపించాలని ఎవరు ప్రయత్నం చేసినా వాడు నేరస్తుడే. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా డిపార్ట్మెంట్ని, అందులో అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ని గౌరవించాలి, ఖచ్చితంగా గౌరవించాలి, అల్టిమేటం జారీ చేయాలి. డిపార్ట్మెంట్ అంటే ఏంటండి? సమాజం అంటే పోలీస్ డిపార్ట్మెంట్ లేకపోతే ఒక్కరోజు మనుగడ సాగించగలమా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా ఐఏఎస్, ఐపీఎస్ ర్యాంకు హోదాలో ఉన్న పెద్ద పెద్ద అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసి మీరు ఎక్కడ ట్రాన్స్ఫర్ అయినా కానీ తీసుకొచ్చి మరి మీ సంగతి తెలుస్తానని వార్నింగ్లు ఇస్తున్నారు కదా. ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఏంటి సార్ ఇదంతా? రిటైర్ అయిపోయినా సరే, వాళ్ళు విదేశాలు పోయినా సరే పట్టుకొస్తాడంట. ఇది పెద్ద మగోడు. మరి డిపార్ట్మెంట్తో పెట్టుకున్నవాడు ఎవడు కూడా మనుగడ సాగించలేదు. వాస్తవంగా ఈయన అన్నింటిలోనే వేలు పెట్టేశాడు. ఒక్క విషయంలో కాదు, దేవుడు లాంటి పవన్ కళ్యాణ్ ఇష్టనేచాలు లేకుండా తిట్టించాడు. మనం దైవంతో సమానంగా కొలవలసిన పోలీస్ డిపార్ట్మెంట్, మన భద్రత కోసం అహర్నిశలో శ్రమిస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ని బట్టలు ఉడదీస్తానంటున్నాడు. ఒక ఎస్ఐ మాట్లాడారు ఈవేళ, ఆఫీసరు, ఏమండి మేము ఎన్నో కష్టాలు పడి, ఎన్నో ఓర్పు పడి, ఎగ్జామ్ రాసి, పరుగు పందాల్లో గెలిచి, ఎన్నో విధాలుగా కష్టపడితేనే కానీ మాకు పోలీస్ డ్రెస్ రాలేదు, వచ్చి ఇప్పేస్తే నువ్వు ఇప్పేయడానికి ఇదేమో అరటికాయ తొక్క కాదని చెప్పాడు. అది చాలదా నీ విలువ పోవడానికి? ఒక మాజీ ముఖ్యమంత్రిని ఒక ఆఫీసరు, చిన్న ఆఫీసర్, ఒక ఎస్ఐ ఆ మాట అన్నాడంటే నువ్వు తల ఎక్కడ పెట్టుకోవాలా? ఖచ్చితంగా దీనికి క్షమాపణ చెప్పించే అవసరం కూడా వస్తుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ కూడా చెప్తాడు. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరు మాట్లాడకూడదండి. సార్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది కాక తనతో పాటు పనిచేసిన మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గుంటూరు అవతల నరికేస్తాము, గుంటూరు అవతల బయటకు వచ్చి లాక్కొచ్చి కొడతామని చెప్పి మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారు మాట్లాడుతున్నారు. ఏంటి సార్ నాయకులు ఎలా మాట్లాడితే కింద అభిమానులు ఎలా తయారవుతారు, కార్యకర్తలు ఎలా ఉంటారంటారు? పెద్ద నాయకుడు మాజీ సీఎం ఇలా మాట్లాడితే వాళ్ళదేమంది బొంద. వాడొక అదో రకంగా ఉంటాడు కారుమూరి నాగేశ్వరరావు అనేవాడు. అంత నిజంగా ఎందుకు మాట్లాడారు పోలీస్ డిపార్ట్మెంట్ని? పోలీస్ డిపార్ట్మెంట్ కాదంటే సంసారాలు, ఇళ్ళ దగ్గర సంసారాలు చేయగలుగుతారు వీళ్ళు. మేము సెక్యూరిటీ ఇవ్వలేమని చేతులెత్తే మీ బతుకులు ఏమవుతాయా? మంచిగా మాట్లాడాలా, పోలీస్ డిపార్ట్మెంట్కి ఇచ్చే విలువ ఇవ్వాలి. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్, పోలీస్ ఆఫీసర్ అంటే ఒక తండ్రితో సమానం. వాస్తవంగా చెప్పాలంటే మనల్ని దండించేయాలన్నా, క్రమశిక్షణలో పెట్టాలన్నా తండ్రి తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకుంటే మన చెడు మార్గంలో నడిస్తే, అలాంటి పోలీస్ డిపార్ట్మెంట్ని ఉచ్చనీచాలు లేకుండా మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడికి ఏపీ పోలీసులు అందరూ కూడా తొత్తుగా పనిచేస్తున్నారు, చంద్రబాబు నాయుడికి ఒక రకంగా చెప్పాలంటే బానిసల్లా పనిచేస్తున్నారని చెప్పి విమర్శిస్తున్నారు. అసలు ఏపీ పోలీసులు అటువంటి ప్రవర్తన ఏమైనా కనిపించిందా మీకు? అసలు వాళ్ళు చేస్తున్న సేవలను గుర్తించడం మానేసి వీళ్ళని బెదిరించడమే నాకు అర్థం కాదు. వాళ్ళు చేస్తున్న సేవల్ని అన్ని వేళలా పొగుడుతూ ఉంటే ఇంకా కసితో, ఇంకా ఒక నిబద్ధతతో పనిచేస్తారు పోలీస్ డిపార్ట్మెంట్. పోలీస్ డిపార్ట్మెంట్ నిందించుకుంటా పోతే రేపు పొద్దున్న సామాన్యుడు, లేకపోతే ఈ రౌడీలో, గోండాలో ఇంకా రెచ్చిపోతారు కదా. అప్పుడు ఏమవుతుంది సమాజం? పోలీస్ డిపార్ట్మెంట్ని గౌరవించమని ఏమన్నా తీసుకొచ్చి బొక్కలు వేసేయాల్సిందే. ఎందుకంటే మళ్ళీ సంస్థని ఇబ్బందులు పడకూడదు. రేపు పొద్దున్న ప్రతి ఒక్కరు మాట్లాడతారు పోలీస్ డిపార్ట్మెంట్ గురించి. ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారు పోలీసుల మీద చేసిన వ్యాఖ్యలు ఎలా అనిపిస్తున్నాయి? మీ అభిప్రాయం ఏంటి సార్? అవివేకంగా చేశాడండి.
పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందండి? ఇప్పుడు నీకు ఒక 200 మంది పోలీసులు ఇచ్చారనుకో, ఒక ఎస్ఐకి ఒక 100 మంది పోలీసు ఇచ్చారు, ఒక సిఐకి, ఒక డిఎస్పీకి ఇచ్చారు, ఒక 300 మంది. అంతమందితోనూ కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. నీ ఇష్టానుసారం జన సమీకరణ చేసేసి పోలీస్ డిపార్ట్మెంట్ చేతులు ఎత్తేసేలా చేసేసి మళ్ళీ పోలీసులు బట్టలు ఉడదిస్తారని చెప్పడం ఎంతవరకు కరెక్టు? ఈయన అవివేకానికి ఇది ఒక నిదర్శనం.